దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఇక్కడ కూడిన దేవుని బిడ్డలైన మీకందరికీ, అలాగే టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి శ్రోతలైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? తప్పక మీరు బాగుండాలని మానక మా ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ కుటుంబాల కొరకు, అలాగే మీ వ్యక్తిగత ప్రార్థన అవసరాల కొరకై ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయుచున్నామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా దేవుడు మన వ్యక్తిగత జీవితాలలో, మన కుటుంబాలలో దేవుడే అద్భుతాలు చేయునుగాక. ఆమేన్. ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని వాక్య ధ్యానమునకు సమయమైంది. దయచేసి మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మూలవాక్యంగా యెషయా గ్రంథము 55వ అధ్యాయం, దయచేసి 3వ వాక్యాన్ని మనము చదువుకుందాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతికెదరు. నీతో నేను నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపెదను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన విడికుడిలో దేవాది దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు ప్రసంగాంశం దావీదునకు చూపిన శాశ్వత కృప. దేవుడు మనకు చూపాలి అంటే, అసలు దావీదు దేవుని దగ్గర నుంచి శాశ్వత కృప పొందుకున్నాడు అంటే, దావీదులో ఏమున్నాయో మనం నేర్చుకుంటే దావీదు గారికి చూపిన కృప కూడా మనకి చూపుతాడు. మీకు ఒక డౌట్ రావచ్చు, అయ్యా దావీదుకు శాశ్వత కృప చూపుతానన్నారు, మరి మాకు చూపించండి ప్రభువా, మీరు చూపిస్తానన్నారు కదా. దావీదుకు శాశ్వత కృప చూపడానికి దావీదులో కొన్ని ఉన్నాయి. అది దేవునికి సంబంధించింది, దేవుడికి నచ్చేవి, దేవునికి మెచ్చేవి. అందుకే దేవుడు శాశ్వత కృప చూపించాడు, మామూలు కృప కాదు. చెప్పండి అండి, శాశ్వత కృప అంటే అర్థం ఏంటి? ఆయన భూమి మీద ఉండే వరకు శాశ్వతంగా కృప చూపుతున్నాడు. ఈ రాత్రి దావీదుకు చూపిన శాశ్వత కృప మనం పొందుకోవాలి అంటే దావీదులో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయాలి. పాయింట్ నెంబర్ 1, దావీదులో దేవుడు శాశ్వత కృప చూపడానికి గల రీజన్ ఏంటంటే, తన పాపముల విషయంలో దావీదు ప్రాయశ్చిత్తము పొందాడు. కీర్తన, దావీదు రాసిన కీర్తన 32వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుదాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపాలకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. దేవునికి గట్టిగా పెద్ద స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, తన పాపముల విషయమై దావీదు ప్రాయశ్చిత్తము పొందాడు. నిజమే. దాని సందర్భంగా మనం చూస్తే, తన పాపము చేసినప్పుడు దైవజనుడైన ప్రవక్త అయిన నాతానుని దేవుడు పంపించాడు. ఎవరి దగ్గరకు? దావీదు దగ్గరికి. దావీదు చేసిన పాపం మనకందరికీ తెలుసు. యుద్ధము చేయవలసిన సమయంలో మిద్ది మీద ఎక్కి చూడరాని దృశ్యము చూచి కానరాని పని చేశాడు.
యుద్ధం చేయవలసిన సమయుడికి వీడికి మిద్దెక్కి పెత్తనాలు చేయవలసిన పనేంటి? ఒక స్త్రీ స్నానం చేస్తే చూచాడు. వీడి హృదయంలో పాపం పడ్డానికి గల చూపులే కారణం. వీడు చేసిన పాపం ఏంటయ్యా అంటే, ఆమె భర్త అయిన ఉరియాని ఏమండి యుద్ధంలో ముందు పెట్టడానికి లెటర్ రాసి వాడు చావుని వాడి ఉత్తరాన్ని వాడి చేతికే ఇచ్చి పంపించి ఏమండి యుద్ధంలో ముందు పెట్టించి దావీదు నిర్దాక్షిణ్యంగా ఉరియాని చంపించడమే పాపం. ఆడు ఎంత యథార్థవంతుడంటే, ఆడు సావు ఉత్తరం వాడి చేతికిస్తే చదవకుండా పట్టుకెళ్ళాడు. ఎంత యథార్థవంతుడో చూడండి. మా చిన్నప్పుడు మా తాతయ్య ఉత్తరం రాసి ఇంగ్లాండ్ కవర్ ఇచ్చాడు నాకు. ఎందులో వేయమని? పోస్ట్లో వేయమని. మీరు అందరూ సీరియస్గా చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను ఇటువంటి సంగతి. నా మనసు కుదురుండలేదు అమ్మాయి. పెన్న ముక్కు తీసి ఒక సైడ్ ఖాళీ ఉంటే ఓపెన్ చేసి మొత్తం తెరిచి అందులో ఉన్న మ్యాటర్ అంతా చదివేసి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొమ్మెట్టేసి అంటించేసి వేసేసాను. వేసినోడు వేసినట్టు ఉండాలి కదా. ఏం రాసినట్టు తెలుస్తుంది. నాకేం తెలుస్తుంది? నేనేం రాశాడు మా తాతయ్యకి మెల్లగా అంటిస్తా ఉంటే, ఎరా ఉత్తరం చదివావాట? చదవలేదు. చదవలేకపోతే నీకు ఈ సంగతులు ఎలా తెలిసినని చావగొట్టి చెవులు మూసేసాడు. వేసి రక్తం వేచే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ ఎప్పుడు నన్ను ఆయన బతుకుండగా ఇంగ్లాండ్ కవర్ ఏమన్నా చేతికి ఇవ్వలేదు. ఈయన ఎంత యథార్థవంతుడో చూడండి. ఆడి చావుని ఆడి చేతులు పెడుతుంటే పట్టుకెళ్ళి సైన్యాధిపతికి ఇస్తే యుద్ధంలో ముందు పెడితే ఏమండి పెట్టి దావీదుని ఉరియాను నిర్దాక్షిణ్యంగా చంపించి పాపము చేయటానికి కారకుడయ్యాడు. ఎవరు తెలుసా? చెప్పండి. దావీదు. అటువంటి దావీదు దగ్గరకు దైవజనుడైన నాతాను ప్రవక్తను పంపించాడు. రాజా, నీకు ఒక సంగతి చెప్తానన్నాడు. చెప్పండి సార్ అన్నాడు. ఒక ధనవంతుడికి 100 గొర్రెలున్నాయి. ఒక పేదవాడికి ఒక గొర్రె ఉంది. దానిని అల్లార ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఒక రోజున ధనవంతుడి ఇంటికి చుట్టాలు వస్తే వాడు 100 గొర్రెలను వదిలేసి పేదవాడు అల్లార ముద్దుగా పెంచుకుంటున్న ఆ గొర్రెను వధించి విందు చేసి పెట్టాడు. అనగానే దావీదు గారు ఊగిపోతున్నాడు. అటువంటి ఏం చేయాలా చెప్పండి. మనం ఊగిపోతూ ఉంటాం అప్పుడప్పుడు. సింపుల్గా ఏమన్నాడు? రాజా, ఆ మనుష్యుడవు నీవే. అప్పుడు దావీదు గారికి అర్థమైపోయింది. అతను చేసిన తప్పేంటో తెలిసింది. అతను చేసిన పాపం ఏంటో తెలిసింది. ఆ సందర్భంలో రాసిన కీర్తనే 51వ కీర్తన. 51వ కీర్తన మొదట 3 వచనాలు మనం చదవాలి. దేవా, నన్ను కరుణింపుము, నా అతిక్రమాలు తుడిచివేయి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా నువ్వేం చేయాలి? కడుగయ్యా. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని. అమ్మ వినండి. దైవజనుడైన నాతాను ప్రవక్తను పంపించినప్పుడు తన చేసిన తన తప్పును తన పాపమును గురించి పశ్చాత్తాపపడుతున్నాడు దేవుని సన్నిధిలో. నేను అడుగుతున్నాను, దేవుడు కృప చూపాలంటే నువ్వు చేసిన పాపానికి దేవుని దగ్గర ప్రాయశ్చిత్తపడుతున్నావా? అనేక సార్లు దేవుడు మాట్లాడాడు నీతోటి. ప్రతి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రతి వారం దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాలు పాపాలు ఎత్తి చూపిస్తున్నప్పుడు దావీదు ఏ విధంగా పశ్చాత్తాపపడి తన పాపాలను దేవుని దగ్గర కడుక్కున్నాడో, దేవుని సన్నిధిలో కడుక్కున్నాడో నీవు నేను కడుక్కున్నామా? కడుక్కునే ముందు దేవుడు మాట్లాడుతున్నప్పుడు అసలు పాపం కొరకు ప్రాయశ్చిత్తం నీలో ఉందా? పశ్చాత్తాపం ఉందా?
దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ పాపముల గురించి పశ్చాత్తాప పొంది, అందుకే ఏమన్నాడు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అన్నాడు కదా. మన పాపం గురించి ఎప్పుడైనా దేవుడు మాట్లాడినప్పుడు మొహం కింద గట్టేసో లేదా లేచి వెళ్ళిపోయో ఈ వ్యవహారం చేస్తున్నాము, కానీ దేవుడు మాట్లాడినప్పుడు మన పాపం గురించి ఏం పట్టలేదు, పశ్చాత్తాప పడట్లేదు. అసలు దేవుని నమ్మిన బిడ్డలంగా మనకి పాపం చోలు దేనికి? నీకు దాన్ని విడిచిపెట్టాలిగా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రాయశ్చిత్తము నొందే అనుభవంలోనికి మనము రావాలి కదండి. ఇప్పుడు దావీదునకు దేవుడు శాశ్వత కృప చూపించాడంటే ఊరికినే చూపించలేదు. కారణం ఏంటంటే తన పాపముల కొరకు అతను ఏమన్నాడు, ప్రాయశ్చిత్తము పొందాడు. ఇంకో మాట చెప్తాను, ప్రాయశ్చిత్తము పొందిన అతడు తన జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా ఏం చేయలేదు, పాపము చేయలేదు. ఈ సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. దావీదుకు దేవుడు శాశ్వత కృప చూపడంలో రీజన్ ఏంటంటే తన పాపముల కోసం ప్రాయశ్చిత్తము పొందాడు. నువ్వు పొందావా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ పాపముల గురించి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చావా? పాపముల విషయంలో ఎప్పుడైనా దేవుని దగ్గర మనం పశ్చాత్తాపపడ్డామా? మనము రోధించామా? కన్నీళ్లు కార్చామా? దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, గమనించవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఇది మొట్టమొదటి రీజన్ అయితే, రెండవ కారణాన్ని, దావీదులున్న రెండవ కారణాన్ని మీ ముందు నేను పెడుతున్నాను. అది ఏంటయ్యా అంటే, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం గమనిద్దాం. దావీదు చూడండి, తను పంపిన చోట్లకెల్లా పోయి ఏం కలిగమ్మా, సుబుద్ధి కలిగి పని చేస్తూ వచ్చాను. సౌలు యోధుల మీద అతన్ని నియమించాను. దావీదు గారు అనుకూలుడై ఉన్నాడు. అలాగే 14వ వాక్యం కూడా చదువుదామండి. మరియు దావీదు సమస్త విషయములలో ఆమె ఏ కలిగమ్మ, సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. దావీదు గారు తనకు అప్పగించిన పని విషయంలో సుబుద్ధి కలిగి పని చేయించు వచ్చాడండి. రెండవది, దావీదులో ఉన్నటువంటిది ఏంటంటే సుబుద్ధి. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, పక్కలతో సీకండి, చెప్పండి. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడని చెప్పండి. దావీదు ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? సుబుద్ధి కలిగి తనకు అప్పగించిన పనిలో అతడు సుబుద్ధి కలిగి వ్యవహరించాడంట దావీదు. 15వ వాక్యాన్ని కూడా చూస్తే దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచంట మరీ అధికంగా అతనికి భయపడ్డాడంట. ఎవరో సౌలే, రాజే. ఎవరికి చూసినా దావీదును చూడగానే వాడికి ఏం కలిగింది? ఎందుకు భయపడ్డాడు చెప్పండి? సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు కాబట్టి. నీలో సుబుద్ధి ఉంటే నీ పిల్లలు నీకు భయపడతారు, నీ ఆవిడ నీకు భయపడుతుంది. నేను అంటాను, ఏ విషయంలో చెప్పనా, సుబుద్ధి కలిగి పని చేయించి వచ్చాను. సుబుద్ధి కలిగి మీరు పని చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. వంకర బుద్ధి చూపించామా ఇంకా అల్లెలయ్యా స్తోత్రమే. అందులో చాలా అర్థాలు ఉన్నాయి. అంటే నేనేమంటానంటే, మంచి మనసుతో నీకు అప్పగించిన పని నువ్వు చేయటమే. మనం అంటాం, ఒరే దీనివల్ల నీ బుద్ధి కనిపించింది అంటాం అనమా. అయిపోవు చెప్పండి అంటామా లేదా? ఏమన్నా మా అత్తమ్మ గారు, మా కోడలు బుద్ధి ఏంటో నాకు తెలిసిందని నువ్వు కోడల గురించి మాట్లాడితే మీ కోడలు అంటది మా అత్తగారి బుద్ధి ఏదో దీన్ని బట్టి నాకు తెలిసింది, మా కొడుకు బుద్ధి ఏంటో తెలిసింది,
మా కోడల బుద్ధి ఏంటో తెలిసింది, మా అమ్మ బుద్ధి ఏంటో తెలిసింది, మా నాన్న బుద్ధి ఏంటో తెలిసింది, మా మామగారు బుద్ధి ఏంటో తెలిసింది. నిన్న ఒక ఆవిడ అంటుంది, మా పాస్టర్ గారి బుద్ధి ఏంటో మాకు తెలిసింది, మా పాస్టర్ గారి బుద్ధి ఏంటో మాకు బాగా తెలిసింది. అదే అనరా బుద్ధి అనేది నువ్వు చేసే పని మీద, నువ్వు చూపించే వాటి మీద ప్రభావితమై ఉంటుంది. మంచిగా ఉన్నవాడు బుద్ధి కలిగినోడు అంటారు. ఇప్పుడు పరలోక రాజ్యం 10 మంది కన్యకలు పోలి ఉందన్నాడు కదా. 5 ఎవరో చెప్పండా? 5 ఎవరో? సుబుద్ధి కలిగిన వాళ్ళు ఏమో ఎత్తపడ్డారు, సుబుద్ధి లేని వాళ్ళు ఏమయ్యారు? విరవబడ్డారు. అంతే కదా మరి. చెప్పబోయా, మాట్లాడరేటి? దావీదు ఏ విషయంలో సుబుద్ధి కలిగి ఉన్నాడంటే, తాను అప్పగించిన పని విషయంలో. పాయింట్ నెంబర్ 1 ఇందులో, మనకు అప్పగించబడిన పని విషయంలో మంచి బుద్ధితో మనము పని చేయాలి. ఏమాత్రం మనం మంచి లేకుండా మనం ఉన్నామా, అలాగ మనం చేసామా, అలాగ మనం ప్రవర్తించామా, అలాగ మనము జీవించామా? అయితే దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఆ ఎఫెక్షన్ మొత్తం ప్రభావితం మనము చేసే పని మీద పడుతుంది, మన కుటుంబం మీద పడుతుంది, మన బిడ్డల మీద కూడా పడుతుంది. ఇప్పుడు చెప్పండి, దావీదునకు దేవుడు శాశ్వత కృప చూపడానికి గల కారణం ఏంటంటే, సుబుద్ధి కలిగి ఏం చేశాడట? తనకు అప్పగించబడిన పని చేసుకుంటూ వచ్చాడట. నేనేమంటానంటే సుబుద్ధితో నీకు అప్పగించబడిన పని, అది ఇంటి బాధ్యత అయినా కావచ్చు, ఏ పని అయినా కావచ్చు, నువ్వు మంచి పనితో నీకు అప్పగించబడిన బాధ్యత నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. నేనేమంటానంటే, మనుషులు చూచినా చూడకపోయినా నువ్వు ఏ బుద్ధితో పని చేస్తున్నావో నా దేవుడు చూస్తున్నాడు. ఇది మొట్టమొదటిది. రెండవదిగా ఈ 14వ వచనములో దావీదు సమస్త విషయములో కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి ఎలాగున్నాడు? తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇది రెండవది ఏంటంటే, సమస్త విషయములో కూడా దావీదు ఎలాగున్నాడు అంటే అర్థం ఏంటి? అన్ని విషయాలలో అని అర్థం. మనం కొన్ని విషయాల్లో మంచి బుద్ధి చూపిస్తాం, కొన్ని విషయాల్లో అలా కాదండి. దావీదు ఏమన్నాడంటే అన్ని విషయాలలో. మరి అన్ని విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు కాబట్టి దావీదు ఎవరికి తోడుగా ఉన్నాడంటే, దేవుడు దావీదునకు తోడుగా ఉన్నాడు. అవునండి, మనం మంచి బుద్ధితో మనం జీవిస్తున్నప్పుడు మనం అన్ని విషయాల్లో మంచి బుద్ధి కలిగి ఉండాలి. నేనేమంటాను, సమాజంలో బుద్ధి లేనివాడు బుద్ధి లేనట్టుగా బతుకుతాడు. ఆడితో మనకు పని ఏంటి? ఆడు ఎలాగున్నావు, నువ్వు బుద్ధి కలిగి నువ్వు ప్రవర్తించాలి. అంతే కదా. నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే, భక్తి చేసే మనం ఇతరులతో చూసుకోకూడదు. ఎవరితో చూసుకోవాలంటే క్రీస్తుతోనే చూసుకోవాలి. మన కొరకు వచ్చింది ఎవరు? క్రీస్తు. మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? యేసు ప్రభు. మనల్ని రక్షించింది ఎవరు? యేసు ప్రభువే కదా. ఇప్పుడు మనం చూడవలసింది, మనం చేయవలసింది ఎవరినంటే, యేసయ్య చెప్పిన మాటలు విని, యేసయ్య చెప్పిన మాటలు మనం ప్రొసీడ్ అవ్వాలి. నేనేమంటానంటే, నువ్వు మంచి బుద్ధి కలిగి ఉంటే మనుషులు నీకు తోడున్నా రాకపోయినా దేవుడే నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. దేవుడు తోడు ఉండడమే కాదు, దావీదు గారికి చూపిన శాశ్వత కృప నీకు చూపుతాడు. ఇది రెండవ రీజన్. మూడవదిగా 15వ వచనంలో ఏమన్నాడంటే, అతడు మిగిలి సుబుద్ధి గలవాడై ప్రవర్తించాడు కాబట్టి సౌలు చూచి మరీ దావీదునికి ఏం పడ్డాడంట? భయపడ్డాడంట. దేవునికి స్తోత్రం. రాజుగారే దావీదునకు భయపడ్డాడు. కారణం ఏంటి? ఆయన అప్పుడు రాజు ఎవరు? సౌలు కదా. దావీదు ఎవరు? సామాన్య చిన్నోడు. అప్పుడే గొలియాతుని చెప్పాడు. అండవీరులు అయిన వారు చెయ్యలేని పని దావీదు చేశాడు. నేను ఒక మాట చెప్తున్నాను, ఆ పని చేశాడు కాబట్టి గురువుగారు ఫామ్లోకి వచ్చాడు. లేకపోతే దావీదు ఎవరికి ఏం తెలుస్తుంది చెప్పండి? తెలీదుగా. గొలియాతును చంపగలిగాడు కాబట్టి తెలిసాడు దావీదు. ఇంకో మాట చెప్పనా, గొలియాతు చంపి వచ్చిన తర్వాతే సౌలు గారి బుద్ధి కూడా బయటపడ్డది. కారణం ఏంటంటే, ప్రజలందరూ దావీదు గారికి
10,000 జేజేలు, సౌలు గారికి ఈ 18 అధ్యాయంలోనే అవి ఉన్నాయి. అంతా మొదటి కాడి నుంచి చూస్తే చదవద్దు, ఎందుకంటే మనం 7 విషయాలు ధ్యానించాలి కాబట్టి. కానీ అన్నీ చేసిన నాకు నచ్చిన మాట ఏంటో తెలుసా? సౌలు రాజు అప్పటికే విశ్వసూపు వచ్చేసింది. అప్పటికే సౌలు గారు తన దగ్గర ఉన్న ఈటే 2 సార్లు విసిరేడు చంపేద్దామని. ఇన్ని చేస్తున్నా సౌలు, ఇన్ని చేస్తున్నా గొలియాతును చంపి రోషం ఉంటుందిగా. చిన్నోడికి రోషం ఉంటుందా ఉండదా? ఎంత రోషం వచ్చినా నాకు ఆ 3 లేఖనాలు ఒకే అధ్యాయంలో 3 లేఖనాల్లో మనం చూస్తే అతడు సుబుద్ధి కలిగి ఉన్నాడు అని రాయబడింది. ఒకటి, సుబుద్ధి కలిగి పనిచేశాడు. 2, సుబుద్ధి కలిగి సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ఉన్నాడు. ఏమండి, సుబుద్ధి కలిగి ప్రవర్తించి ఉన్నాడు అన్నాడు. ఒకటి, ఇక్కడ సౌలు అతనికి భయపడినట్లు. 2వ దాంట్లో ఇతడు సుబుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అన్ని విషయాల్లో ఇతనికి తోడుగా ఉన్నాడు అని. నేను అంటాను, దేవుడే తోడు ఉన్నాడు సార్, దేవుడే శాశ్వత కృప. నేను అంటాను, సుబుద్ధి కలిగి నువ్వు ప్రవర్తిస్తే దావీదుకు చూపిన శాశ్వత కృప దేవుడు నీకు చూపునుగాక. ఆమెన్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ శాశ్వత కృప చూపాలి అంటే టీవీ ముందు కూర్చున్న వాళ్ళరా, దేవుడు ఈ రాత్రి వాక్యం ద్వారా టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న మీతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే, మీ పని మీరు చేసుకుంటే, అన్ని విషయాల్లో సుబుద్ధి కలిగి మీరు ప్రవర్తిస్తే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. 3వ కారణం ఏంటంటే, సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే నీ శత్రువే నీకు భయపడతాడు. ఆమేన్. నీ శత్రువే నా దేవుడు నీకు భయపడేటట్లుగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, శాశ్వతమైన కృపను నా ప్రభు మీకు చూపిస్తాడు. ఆమేన్, ఆమేన్. 3వ విషయానికి మనం వెళ్దాం. దావీదు శాశ్వత కృప చూపడానికి 3వ రీజన్ ఇదే. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం ఒకసారి 14వ వచనం చదివేద్దాం. అహీమెలెకు రాజా, రాజునకు అల్లుడైన నమ్మకస్తుడై ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకుల్లో ఎవడున్నాడు? అమ్మ వినండి, దావీదు ఎలాగున్నాడు అని అంటే, అహీమెలెకు అంటున్నాడు, రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి సేవకుడు ఎక్కడున్నాడు? 3వదిగా దావీదు ఎలాగున్నాడంటే నాన్న, నమ్మకస్తుడుగా ఉన్నాడు. చెప్పండి ఎలాగా? మాంగారికి నమ్మకస్తుడుగా ఉన్నాడు, దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. నేను అంటాను, అతని కింద వారికి కూడా ఎలాగున్నాడు తెలుసా? నమ్మకస్తుడుగా ఉన్నాడు. నేను అంటాను, ఒక మనిషిలో దేవుడు చూసేదేంటి? నమ్మకత్వాన్ని చూస్తాడు. చూడండి, మోషే గారిని కూసు దేశస్థ స్త్రీని పెళ్లి చేసుకోమని చెప్పాడు దేవుడు. ఎవరితోటి? మోషే గారితో. ఇప్పుడు దేవుని మాటకు లోబడి మోషే గారు కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఇప్పుడు సొంత అన్నగారైన అహరోను, సొంత అక్క అయిన మిరియాము మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏమని? దేవుడు అతనితోనే మాట్లాడితే అంజశ్రీని చేసుకోమంటాడా? మాతో మాట్లాడ్డా అని అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. మాట్లాడుతుంటే దేవుడు ఆ మాటలు విన్నాడు. విని, రే అహరోనా, మిరియామా, మీరు అర్జెంటుగా ప్రత్యక్ష గుడారం దగ్గర రండి అంటే ఇలా ఆనందానికి అవధులు లేవు. కారణం ఏంటంటే, అప్పటి వరకు దేవుడు ఎవరిని రమ్మనేవాడు? మోషే గారిని రమ్మనేవాడు, మోషే గారితోనే మాట్లాడేవాడు. వీళ్ళు ఎప్పుడైతే మనసులో ఎలా అనుకున్నారో, దేవుడు ఎప్పుడైతే పిలిచాడో, రే ఎక్కడి నుంచి మోషే గారితో మాట్లాడు, దేవుడు చెప్పండి మాతోనే మాట్లాడతానికి వీళ్ళ ఆనందానికి ఏమి లేదు, అవధులు లేదు. ఆహా ఓహో అనే ఆనందంతో నవ్వు ముఖంతో వచ్చారు. ఎక్కడికంటే ప్రత్యక్ష గుడారం దగ్గరికి. ప్రత్యక్ష గుడారం దగ్గరికి రాగానే సంఖ్యాకాండం
ఆ 12వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ ఉంటాయి. సరే, 5వ వాక్యాన్ని నుంచి చదువుదామా? యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్ష గుడారము ద్వారం దగ్గరకు అహరోను మిరియాములు పిలిచాడు. ఓకే, వారిద్దరు ఎక్కడికి వచ్చారండి? ప్రత్యక్ష గుడారం దగ్గరకు రాగా ఓకే కాదు, అతడు నా ఇల్లంతట్లో ఎవరు? నమ్మకమైన వాడు. ఆమేన్, ఆమేన్. ఈ మాటలు ఎవరెవరితో అంటున్నారు అంటే దేవుడే మోషేను గురించి వాళ్ళ అన్నగారితోనూ వాళ్ళ అక్కగారితో చెప్తున్నాడు. నా ఇల్లంతటిలో ఎవరు? మోషే, నమ్మకమైన వాడు. ఆమేన్. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, మనం దేవుని నమ్మామంటాం. దేవుని నువ్వు నమ్మటం కాదు, దేవుడు నిన్ను నమ్మాలి. చెప్పండి, దేవుడు నిన్నేం చేయాలా? నమ్మాలి. ఎప్పుడు నమ్ముతాడు? నీ మాటల్లో నమ్మకర్తం, నీ క్రియలలో నమ్మకర్తం, నీ చేతలలో నమ్మకర్తం, నీవు జీవించే జీవితంలో నమ్మకత్వాన్ని నా దేవుడు నా ప్రభువు చూడాలి. ఆమేన్. చూసినప్పుడే నేనేమంటాను, మన నమ్మకత్వాన్ని మనుషులు చూచినా చూడకపోయినా దేవుడు చూస్తాడు. దావీదులో కూడా అతని నమ్మకత్వాన్ని రాజు యొక్క అహీమెలెకు చూచాడు. రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడైనా ఉన్నాడా అని తన మాంగారు ప్రశ్నిస్తున్నాడు. అంటే నేనేమంటానంటే, ఆ నమ్మకత్వాన్ని మాంగారు చూడలేదు, కానీ అతడు పనివాడు చూశాడు. ఆమేన్. నిజంగా ఆ నమ్మకత్వాన్ని చూసి ఉండుంటే అతడు దావీదును చంపడానికి అసలు ప్రయత్నం చేసేవాడు కాదు కదా. అందుకే 101వ కీర్తనలో కూడా ఏమన్నాడంటే, దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేనేం చేస్తున్నానన్నాడు? కనిపెడుతున్నాను అన్నాడు. ఎవరి కోసం అంట? నా యొద్ద నివసించినట్లు దేశములో. చెప్పండి, 101వ కీర్తన 5వ వచనం, 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేనేం చేస్తున్నాను? కనిపెడుతున్నాను. అమ్మా, మీరు గమనించాలి. ఆయన యొద్ద నివసించినట్లుగా దేశములో నమ్మకస్తులైన వారికి కనిపెడుతున్నాడు దేవుడు. నేనేమంటానంటే, దేవుడు సార్ మనలో నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. దావీదులో చూచాడు కాబట్టే నమ్మకత్వాన్ని, శాశ్వతమైన కృపను దేవుడు దావీదునకు చూపించాడు. నేను అడుగుతున్నాను, నీ మాటలో నమ్మకత్వం ఉందా? నీ క్రియలలో నమ్మకత్వం ఉందా? మనుషులు చెప్పడం కాదు సార్, దేవుడు చెప్పాలి. నా గురించి దేవుడు చెప్పాలి. నేను ఒక మాట చెప్తాను, నీ నమ్మకత్వం నువ్వు నమ్మకంగా ఉన్నావా లేవా అనేది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా చెప్పండి ఎవరికి కలుగుతాయన్నాడు. నువ్వు దీవించబడుతున్నావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావు. దశమ భాగ విషయములు నమ్మకంగా ఉన్నావు, అప్పగించబడిన బాధ్యతలు నమ్మకంగా ఉన్నావు, చేసే పనిలో నువ్వేమున్నావు? నమ్మకంగా ఉన్నావు. అర్థమవుతుందా? కొంతమంది నమ్మకంగా ఉంటారు. దేవుడు మనలో, నాలో, నీలో, మనందరిలో కూడా దేవుడు చూసేది ఏంటంటే నమ్మకత్వం. అయ్యా, నేను ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూద్దాం. అటువలే పరిచర్య చేసే స్త్రీలను మాన్యులై, ఓకే, నాకు కావలసిన మాట ఏంటంటే, పరిచర్య చేసే స్త్రీలంట అన్ని విషయాలలో ఎలాగుండాలంట? నమ్మకమైన వారుగా ఉండాలి. ఆమేన్. మన నమ్మకత్వాన్ని ప్రభు చూస్తున్నాడు. ఆమేన్. నువ్వు నమ్మకంగా పని చేస్తే, నమ్మకంగా మనం జీవిస్తే,
మన నమ్మకాన్ని చూచిన దేవుడు ఖచ్చితంగా ఏదైనా శాశ్వత కృప, దావీదుకు చూపిన కృప నీకు చూపుతాడు కదా. ఎప్పుడు అంటే బైబిల్ ఏం చెప్తుంది? అందుకే దావీదే చెప్తాడు ఏమనంటే, నేను ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను గనక ఆయన కృప నన్ను ఏం చేసింది? ఆవరించింది అన్నాడు. ఏమన్నాడు? 32వ కీర్తన 10వ వచనం చదవండి. కలుగును యెహోవా యందు నమ్మిక ఉంచిన వానిని ఏం ఆవరిస్తుంది చెప్పండి? దావీదు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? యెహోవా యందు నమ్మిక ఉంచిన వాని ఏం ఆవరిస్తుంది చెప్పండి? దావీదుకు చూపిన కృప, శాశ్వత కృప నీకు చూపించాలంటే నువ్వు ఏం చేయాలి? దేవునికి నమ్మకస్తుడుగా ఉంటేనే. ఆమెన్, ఆమెన్. మనం ఎలాగుండాలండి? నమ్మకస్తులుగా ఉండాలి. 4వ విషయానికి వెళదాం. 4వదిగా మనం చూసినప్పుడు ఇతడు ఎటువంటి వాడై అంటే ప్రార్థనా పరుడండి. 55వ కీర్తన 17వ చరణం చదువుదామా? సాయంకాలమున ఆయన నా ప్రార్థన ఆలకించెను. చాలండి. ఈయన దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు అంటే 3 మార్లు. అందరూ చెప్పండి. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం. చెప్పండి. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం. ఇదేంటి? తిరకాసపడకండి. అసలు రోజు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది చెప్పండి రా తల్లులారా. ఉదయం తెల్లారుజాము నుంచి ప్రారంభం అవదు. సాయంకాలం 6 గంటల నుంచే రోజు ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మంగళవారం, సోమవారం 5 అవుతుంది అనుకోండి, పొద్దుగుతుందంటే మనం ఏమొచ్చేద్దాం? మంగళవారం పొద్దు వచ్చేస్తుందే. అయ్యి బాబా అలా చూస్తారేంటమ్మా? ఒక ఆవిడ శుక్రవారం సాయంకాలం, శనివారం పొద్దు వచ్చేస్తుంది, నేను నూనె ఇవ్వనంటుంది. అంటావా? ఏనా? అంతే కదండి. 5:30 అవుతే ఏమొచ్చేస్తుంది అంటాం మనం. ఇప్పుడు వెలిగింది ఇందాక ఉదయం అంటే ఉదయం నుంచి రోజు ప్రారంభం. ఉదయం నుంచి కాదు, సాయంకాలం 6 గంటల నుంచే. రేయి మొదటి జామ్ అంటే ఏంటో తెలుసా అండి? సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఉన్న దాన్ని ఏమంటారు? మొదటి జాము, రేయి మొదటి జాము. రెండో జాము 9 గంటల నుంచి 12 గంటల వరకు. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉన్నది మూడో జాము. 4వ జాము ఏంటి? 3 గంటల నుంచి ఉదయం 6 గంటలు. అందుకే 4వ జాము. ఈయన ప్రతి సాయంకాలం అంటే, ఉదయం అంట, మధ్యాహ్నం అంట. ఈయన 3 మార్లు ప్రార్థన చేసేవాడు. అంటే నేనేమంటానంటే ప్రార్థనాపరుడు. దినానికి 7 మార్లు స్తుతిస్తే 3 మార్లు ఏం చేసేవాడు అంటే రోజుకి ప్రార్థన చేసేవాడు. నేనంటాను ప్రార్థన మనకిచ్చిన ఆయువు పట్టు ఏంటంటే మనం లేచి ప్రార్థన చేయటమే. విచిత్రం ఏమిటంటే మనం 2 గంటల వరకు ఆల్ నైట్లో ఉన్నా మన కొంతమంది తెల్లవారుజామున ప్రార్థనకు వచ్చేసారు. నిజంగా నేను అంటాను, మనము దేవునికి మనం ప్రార్థించడం అంటే దేవునితో మాట్లాడడం. చెప్పండి, ప్రార్థన అంటే ఏంటండి? దేవునితో మాట్లాడటం. నేను ఎప్పుడు చెప్తాను, వ్యక్తిగత ప్రార్థన ఆగకూడదు, కుటుంబ ప్రార్థన ఆగకూడదు, సంఘ ప్రార్థన ఆగకూడదు. సంఘ ప్రార్థన ఆగిందా సంఘంలో కార్యాలు ఆగుతాయి. కుటుంబ ప్రార్థన ఆగిందంటే కుటుంబంలో కార్యాలు ఆగుతాయి. వ్యక్తిగతంగా ప్రార్థన ఆగిందా వ్యక్తిగత కార్యాలు ఆగుతాయి. ఎప్పుడు చెప్తాను, ప్రార్థన పరిస్థితులనే తెలుసు మనకి, కానీ పరిస్థితులు మారాలంటే ప్రార్థన చేయం. ఎదలోను ప్రార్థన చేయమంటాం. హలో, ఎదలో కాదు, మనమే దేవుని ఎదుట మోకరించి ఏం చేయాలి? ప్రార్థించాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన వ్యక్తిగతంగా ప్రార్థించే అనుభవం కావాలి. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనే. ఇప్పుడు మన వ్యక్తిగత జీవితాలలో మనం ఎంత సమయం
దేవునితో మాట్లాడగలుగుతున్నాం. కార్యాలు చేయాలంటే ఎందుకు చేయడు? దేవుని మీదే మనం ఆనుకున్నప్పుడు, దేవుని మీదే మనం ఆధారపడినప్పుడు. చూడండి, ఒక విషయం చెప్తాను. ఇతన్ని దావీదుని ఇశ్రాయేలీల మీద రాజుగా పట్టాభిషేకం చేసిందని ఫిలిష్తీయులకు తెలిసింది. తెలిస్తే ఒరే బాబు, వీడు బాలుడుగా ఉండగానే మన ఈరుడైన గొలియాతుని ఏం చేశాడు? చంపేశాడు. వీడు రాజు అవుతే మనల్ని బ్రతకనేవాడు, కాబట్టి నేను ఏం చేద్దాం, వేసేద్దాం అని ప్లాన్ చేశాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు గారికి ఆ వార్త వినబడింది. వినబడగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? అసలు రాజుగారు ఎక్కడికి వెళ్ళాలంటే రాజా సంస్థానంలోకి వెళ్ళిపోయి సైన్యాధిపతుల్ని, ప్రధానమంత్రిని, వీళ్ళందరినీ పిలిచేసి, రే ఫలానా సైన్యం వస్తుంది, ఏమండి ఇంతమంది వస్తున్నారు, మనం ఏం చేద్దాం అని అడగాలి. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రాకార స్థలములోకి వెళ్ళి దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. చరిత్ర మనకు తెలుసు. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం నుంచి కింద భాగం వరకు ఈ అంశాలు ఉన్నాయి. సార్ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు సార్ అంటే దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు దావీదు. ఏమని? అయ్యా, వాళ్ళకి ఎదురుగా నేను వెళ్ళమంటావా? నన్ను శత్రులు నా చేతికి నువ్వు అప్పగిస్తావా అని దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు. ఎవరండి? అల్ఫా గారు, దావీదు గారు. ఎప్పుడైనా మనం అడిగావా, ప్రభా నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటావు? ఎప్పుడైనా మనం అడిగావా? దేవుని గురించైనా మనం అడిగావా? లేకపోతే నీకు సందకాడ ఆలోచన ఎత్తది, పొద్దున్న నెరవేర్చేస్తావు అంతే, వేసి రక్తం చేయి. ఫెయిల్ అయితే సూపర్ హిట్, పాస్ అయితే సూపర్ హిట్, ఫెయిల్ అయితే అది దేవుడి మీద ఆడేస్తాం. ఏంటి? ఆలోచన ఎవరిది? నీదే. పని ఎవరిది? నీదే. అది సూపర్ హిట్ అయితే క్రెడిట్ నీకా, అది ఫెయిల్ అయితే దేవునికా. అంటే నేను అంటాను ఏంటంటే, మనం ఏం చేసినా ప్రార్థనలో దేవుని దగ్గర అడిగి చెయ్యాలి. ఇప్పుడు దావీదు గారు అడిగాడు, ఎల్లు వాళ్ళందరినీ నీ చేతికి నేను అప్పగించాను, వెళ్ళండి. వెళ్తే శత్రువులు ఏం చేశారు? తరివారు. మళ్ళీ కిందకు వచ్చేయండి. కిందకు వచ్చేస్తే 22 అదే శత్రువులు, అదే లోయ. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యెహోవా యొద్ద మళ్ళీ ఏం చేశాడంట? విచారించాడంట. అమ్మ గమనించండి, ముందు ప్రార్థన చేశాను, దేవుడు వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోవచ్చుగా. మళ్ళీ వెళ్ళలేదు నాన్న, వెళ్ళలేదు. మళ్ళీ అదే లోయ, అదే శత్రువులు. మళ్ళీ ఏం చేస్తానంటే యెహోవా యొద్ద విచారం చేసి అడుగుతున్నాడు. అడుగుతూ ఇప్పుడేమన్నాడు? ముందేమన్నాడు? నువ్వు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళమన్నాడు. ఇప్పుడేమన్నాడు? ఒరే నువ్వు డైరెక్ట్గా వెళ్ళొద్దు, చుట్టూ తిరిగి వెళ్ళాను. నేను ఒక రోజున ఆలోచించాను, ఏంటి ప్రభా, మందంతా స్ట్రైట్ పరవాడు కదా, నువ్వు ఆగిపోయి చుట్టూ తిరిగి ఎందుకు వెళ్ళమంటే ప్రార్థన చేస్తే, ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, దావీదు వస్తే డైరెక్ట్గా వస్తాడు, కాబట్టి మనం ఏం చేద్దాం అని దొంగ దెబ్బ వేసేద్దాం. అంతే కదండి. అటు చెట్టు షాట్ నుంచో, చెట్టు పై నుంచో, ఏండా గోడ షాట్ నుంచో, ఏదో పక్క నుంచి ఏం చేస్తారు? బాణం వేసి చంపేస్తాడు. దావీదుకి ముందు చూపే కానీ పక్కన ఎవడున్నాడు, వెనకాల ఎవడున్నాడు చూసుకుంటాడా? వాళ్ళ ప్లాన్ వాళ్ళదైతే దేవుడు ఏమన్నాడు? ఒరే నువ్వు డైరెక్ట్గా వెళ్ళొద్దు, చుట్టూ తిరిగి వెళ్ళి కంబల చెట్టు దగ్గరికి వెళ్ళి చప్పుడు చేయి అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చప్పుడు చేయగానే శత్రువులకి ఏమైందో తెలుసా? కంగారు పట్టుకుంది. ఇప్పుడు నేను చెప్తాను వినండి. దావీదు ఎందుకు ప్రార్థనా పరుడంటే, దేవుణ్ణి అడగకుండా దావీదు ఎప్పుడు ఏది చెయ్యలేదు. ఆమేన్. నేను అందుకే ఎవరితో ఏం చెప్పినా ప్రార్థన చేయండి, ప్రభు దగ్గర కనిపెట్టండి. దేవుడు ఏం చెప్తే అది మనం చెయ్యాలి. ఆమేన్. దేవుడు ఏం చెప్తే దాన్ని మనం చెయ్యాలి, దేవుని దగ్గర కనిపెట్టాలి. మనం గుడ్డెద్దు చేలో పడిపోయినట్టుగా వెళ్ళకూడదు. ఒక మాట చదువుతాను ఒకసారి. 5వ కీర్తన 8వ వాక్యం చదవండి. 5వ కీర్తన 8వ వాక్యం చదవండి. యెహోవా నీ నిత్యానుసారంగా నువ్వు నన్ను నడిపించు. చూడండి, నీ మార్గం ఏంటో నాకు స్పష్టంగా కనపరచుమని ప్రార్థనలు అడుగుతున్నాడు. అయ్యా, నా కొరకు పొంచి ఉన్న వారి విషయంలో నీవే నీ చిత్తానుసారంగా
నన్ను నడిపించాలి. ప్రార్థనలు ఏమడుగుతున్నాడు? నీ మార్గం ఏమిటో నాకు స్పష్టంగా కనపరచు అని అడుగుతున్నాడు. మేము అడిగేది అదే. ఏది పడితే అది చేసేయడానికి ఒకప్పుడు, ఇప్పుడు అలా కాదు. దేవుని దగ్గర అడుగుతున్నాం, దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాం, దేవుని దగ్గర మనం లోబడుతున్నాం. ఈరోజు మన దైనందిన జీవితంలో నా దేవుడు ఏదైనా చేయగలంటే నా దేవుడు ఏదైనా చేస్తాడు. ఆమేన్. ఎప్పుడు చేస్తాడు అనంటే, నువ్వు దేవుని సన్నిధిలో రోధించినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నా దేవుడు ఏదైనా చేయగలడు, చేస్తాడు. నువ్వు ప్రార్థించి ఎందుకు చేయడు? దావీదు ప్రార్థించాడు కాబట్టి దేవుడు దావీదునకు కృప చూపాడు. దేవుని దగ్గర అడగకుండా, దేవుడు బయలుపరచకుండా అతడు ఎప్పుడు ఎన్నడను ఏది చేయలేదు. మన జీవితాల్లో చెప్పండి, ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని అడుగుతున్నాం. నా బండి గురించి నాకు చాలా బాధ వేస్తుంది. ఒకటే బండి అయిపోయింది. నాకు ఈరోజు చెప్తే నమ్మరు, నాకు చాలా కోపం వచ్చేసింది, చాలా బాధ వచ్చేసింది. ఇది ఎవడో చెప్పుకున్నా తీరేది కాదు, దేవునికే చెప్పుకోవాలి. ఏంటైనా ప్రభా, నాకు ఒక బండి కావాలి నాయన, నీ చిత్తం ప్రభా, ఏంటి నువ్వు నాకు స్పష్టంగా కనపరచు. నేను ఇతరుల మీద డిపెండ్ అవ్వకూడదు, నాకు బండి కావాలి. ఈరోజు నాకు చాలా బాధ వేసింది. ఎప్పుడు లేదు అంత బాధ, ఉండాలి ఖచ్చితంగా. నువ్వు ఏంటో నాకు స్పష్టంగా కనపరచు నాయన, ఏదో చూపించాలిగా. అది దర్శనము లేదో. నాతో పాటు వచ్చిన ఆయన అన్నాడు, అయ్యగారు ఎలక్ట్రిక్ బండి కొనేయండి అన్నాడు. ఎవరు నువ్వు చెప్తే నేను కొన్నాను. ఎలక్ట్రిక్ బండి కొనాలన్నా, పెట్రోల్ బండి కొనాలన్నా, ఏం కొనాలన్నా దైవం యొక్క చిత్తం, దేవుడు స్పష్టంగా కనపరిచే వరకు ఏది కొనకూడదు. ఆమేన్. ప్రార్థన ప్రభువుని అడగాలి. ఇక్కడ దావీదు అడిగాడు. ఒక చోట అంటాడు 143వ కీర్తనలో, నీ చిత్తానుసారంగా నువ్వు నన్ను నడిపించు అని అడుగుతాడు దావీదు. చదవండి 10వ వాక్యం చదువు. 143:10. నీవే నా దేవుడవు, నీవు నాకు నేర్పు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే, నీ చిత్తానుసారంగా నువ్వు నడిపించు ప్రభువా. ఇవన్నీ ప్రార్థనలోనే. నీ మార్గం అంటే ఏంటో స్పష్టంగా కనపరచు, నీ చిత్తం ఏంటో నాకు, నీ చిత్త ప్రకారంగా నువ్వు నాకు నడిపించని ప్రార్థనలు అడుగుతున్నాడు. నేను ఇక్కడ కోరేది ఏంటంటే, ఎవరైనా కానీ ప్రార్థనలో ప్రభువు దగ్గర అడిగే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇది 4వది. 5వదిగా మనం చూసినప్పుడు అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం, దయచేసి 22వ వాక్యాన్ని చదువుదాం. తరువాత అతనిని తొలగించి దావీదు వానిని రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన కనుగొంటిని, అతడు నా ఉద్దేశములన్నీ ఏం చేశాడు? నెరవేర్చాడు. ఆమేన్. నాకు నచ్చిన మాట ఏంటో తెలుసా? అతడు దేవునికి ఇష్టానుసారుడు, దేవునికే ఇష్టడు. అందుకే నేను అంటాను, దావీదునకు దేవుడు శాశ్వత కృప చూపాడు. ఎవడికి ఇష్టడండి దావీదు? దేవునికి ఇష్టడు. మనుషులకు మనం ఇష్టంగా ఉన్నా లేకపోయినా ఎవరికి మనం ఇష్టలుగా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. నేను అంటాను, దావీదు దేవునికి ఎందుకు ఇష్టడయ్యాడు చెప్పనా? దేవునికి ఏది ఇష్టమో అదే చేశాడు. అంటే ఒక మనిషి ఇష్టం గురించి నువ్వు ఇన్ని తిప్పులు పడిపోతున్నావు అంటే, అసలు దేవునికి ఏది ఇష్టమో అది మనం తెలుసుకోవాలి కదా. దావీదుకి తెలుసు. అదే అన్నాడు, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టం ప్రభువా, నువ్వు ఆలస్యము చేసేవాడు కాదు. మరి దేవుడికి ఇష్టం అది. విరిగి నలిగిన హృదయం ఉందా? దేవుడు మనకి ఇష్టపడడానికి, దేవుడు మనం చేయడానికి విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టం. విరిగి నలిగిన మనస్సు మనకుందా?
విరిగి నలిగిన మనస్సును మనం కలిగి ఉన్నామా? ఇప్పుడు దేవుడు ఇష్టపడుతున్నాడంటే విరిగి నలిగిన హృదయం అంటే దావీదును దేవుడు ఇష్టపడడానికి దేవుడు ఇష్టపడే క్వాలిటీలు దావీదులో ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే నీలో, నాలో, మనలో దేవుడు ఇష్టపడే క్వాలిటీలు ఉండాలి. మన జీవితంలో మనం ఏమనుకుంటాం? దేవుడే మన ఇష్టానుసారంగా నడవాలనుకుంటాం. ఎప్పుడైనా నీ ఇష్టం నెరవేర్చానన్నా ఒక మాట చెప్పి ముందుకెళ్తాడు. ఇప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. ఏమన్నాడు? ఆయన ఎదుటి మోకాళ్ళు ఉన్నాయి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నాడు. అసలు దాని అర్థం ఏంటి? ప్రభా నీకు ఇష్టం లేకపోతే నా బతుకంతా కుష్ఠరోగైనా ఉంటానంటే మరి అలా ఉంటుంది దేవునికి ఇష్టమో చెప్పండి. అందులో ఉన్న చాలా అర్థం ఉంది నాన్న. నీకు ఇష్టమైతే ప్రభు ఇది చెయ్యి అంటే నాకు ఇష్టం లేదని ప్రభు అంటాడా? ప్రభు ఏమన్నా నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడువు కమ్ము అని అన్నాడు. అక్కడ కుష్ఠరోగులు మనం నేర్చుకునేది ఏంటంటే నీకు ఇష్టమైతే ప్రభు అంటే అందులో అర్థం ఏంటి? ఆ దేవునికి ఇష్టం లేకపోతే అతను బతుకంత కుష్ఠరోగా ఉండడమా? ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడువు కమ్ము. ఒక్కొక్కసారి దేవుని ఇష్టానికి మనం అప్పగించినప్పుడు ఒకటి అతని ఇష్టం ఏంటి? యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు? యేసుప్రభు ద్వారా బాగుపడదామని వచ్చాడు కదా. చెప్పండి, స్వస్థపడదామని వచ్చాడు కదా. డైరెక్ట్గా అడిగాడా? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ప్రభా నువ్వు నన్ను శుద్ధుడు చేయమని అడిగేశారు కదా, నన్ను బాగు చేయమని అడిగారు వాళ్ళు. ఈడు అలాగ అడగలేదు. ఈడేమన్నాడు? నీకు ఇష్టమైతే ఏమండి నన్ను శుద్ధుడిగా చెయ్యన్నాడు. ప్రభు ఏమన్నా నాకు ఇష్టమే. ఇక్కడ నేనేమంటానంటే దేవుని ఇష్టానికి మనం అప్పగించుకున్నప్పుడు, దేవుని ఇష్ట ప్రకారంగా మనం చేయాలనుకున్నప్పుడు, అప్పగించినప్పుడు ఒకవేళ నువ్వు చెప్పేదే దేవునికి ఇష్టం అవ్వచ్చేమో. అది కాదంటావా? దేవుని ఇష్టం ఏంటో బయలుపరుస్తాడు. మనం కొన్ని దేవుని ఇష్టానికి వదిలేయాలి. నేనైతే అలా చేస్తాను, మనం అలా చేద్దాం. ఖచ్చితంగా దావీదునకు చూపిన శాశ్వత కృప చూపుతాడు. తర్వాత 6వదిగా మనం చూచినప్పుడు 78వ కీర్తన. ఈ 2 విషయాలు టకటగా చెప్తాను. 78వ కీర్తన 72వ వచనం. దావీదు ఎలాగున్నాడంటే యథార్థ హృదయం కలిగి ఉన్నాడు. చదవండి, చూడండి. అతడు యథార్థ హృదయుడై వారిని ఏం చేశాడంటే పాలించాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని? ఇశ్రాయేలీల జనాంగాన్ని దావీదు ఎలాగ పరిపాలించాడు అంటే యథార్థ హృదయముతో. అందరూ చెప్పండి, నీలో, నాలో, మనలో యథార్థత కావాలి. యోబులో దేవుడు ఏం చూశాడు? యథార్థతను చూశాడు. దావీదు కూడా చెప్తాడు, దేవుడే చెప్తాడు దావీదుని గురించి. ఈ మాట చదవాలి. 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇత్తీయుడైన ఉరియా విషయములో తప్ప తన జీవిత దినములన్నిట యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవడు? ఒక ఉరియా విషయములో తప్ప తన జీవిత దినములన్నిటనట దావీదు ఎలాగున్నాడు? యెహోవా దృష్టికి, చెప్పండి అందరూ, ఎలాగున్నాడమ్మా? యెహోవా దృష్టికి ఎలాగున్నాడు? యథార్థంగా ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే, ఇప్పుడు చెప్పండి, శాశ్వత కృప చూపించాడు దావీదుకి, నీకు నాకు చూపిస్తాడు లేదా? కృప చూపు నాయన, కృప చూపు నాయన అంటే యథార్థత నీలో లేకుండా కృప ఎలా చూపుతాడు? ఇంకేం చేయవు? కృప చూపు నాయన, కృప చూపు నాయన, కృప చూపు నాయన. కృప చూపాలంటే యథార్థమైన జీవితం మనకు కావాలి. నువ్వు పలికెత్తే రాదు అది. యథార్థమైన హృదయం కావాలి, యథార్థమైన జీవితం కావాలి, యథార్థమైన భక్తి కావాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మన ఎడల దావీదునకు చూపిన శాశ్వత కృప దేవుడు మనకు చూపిస్తాడు. ఆమేన్. చివరిది 7వది. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 1 దినవృత్తాంతాలు 29:3. దావీదుకి దేవుని మందిరం మీద మక్కువ ఉందండి. చదవమ్మ మాట. చూడండి, నాకు మక్కువ ఉంది. ఆమేన్.
అంటే మక్కువ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇష్టం అని అర్థం. కొంతమందికి కొన్ని వాటి మీద మక్కువ ఎక్కువ ఉంటుంది, చెప్పలేండి. నేను ముగిస్తున్నాను. దేవుని మందిరం అంటే మక్కువ ఇతనికి. కారణం ఏంటంటే దేవుని మందిరాన్ని కట్టాలి. ఇప్పుడు దేవుడు అన్నాడు, నీ రక్తాభి చేతులతో నువ్వు మందిరం కట్టవురా అబ్బాయి, కానీ పోగు చేసే పని నీకు ఇచ్చాను, నువ్వు పోగు చేయి. నీ కొడుకైన నీ కుమారుడైన సొలొమోను ఏం చేస్తాడు? ఆ మందిరాన్ని కడతాడని. అందుచేత పోగేశాడు. ఆ మక్కువ చేత తనకున్న సొంత బంగారం కూడా దేవుని మందిరానికి ఇచ్చాడు. నేను చెప్పొచ్చేది ఏంటంటే దావీదులకు దేవుడు శాశ్వత కృప చూపడానికి కారణం ఏంటంటే మందిరం మీద మనకేముండాలి? మక్కువ ఉండాలి. అందుకే నా ఇల్లు అలాగే వదిలేశాను, పైది మందిరమే చేయించాను. ఇప్పటికీ నా ఇల్లు అలాగే ఉంది. మందిరం పని కంప్లీట్ అవితేనే చేయాలి. నా మందిరం, నా దేవుని మందిరం ఉన్నతంగా ఉంటే నేను ఉన్నతంగా ఉండాలనుకున్నా. ఈ ఇల్లు మందిరం టైల్స్ వేయించిన తర్వాతే, మందిరం అంతా బాగైన తర్వాతనే కదా నా ఇల్లు చేయించుకున్నా. మాట్లాడరేంటి? అంతే కదా. ఇల్లు కడదాం అనుకున్నాం, దేవుడు అంటే ఇల్లు ఆపేసి మందిరం కట్టమన్నాడు. ఈరోజు మా ఆధారం అంతా పట్టుకొచ్చేసి దేవుని మందిరానికి కట్టాం. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు. ఆమేన్. నేను చెప్తున్నాను వినండి, దేవుని పని చేసిన వాడిని ఈ రోజున దేవుడు ఉన్నతంగానే పెడతాడు. హల్లెలూయా. దానికి కారణం ఒకటే, కరోనా నుంచి దేవుడు నన్ను బ్రతికించాడు, కాపాడాడు. ప్రాణంతో ఉన్నాం, ఏదో ఒకటి చేయాలనుకున్నాం. ఈరోజు దేవుడు ఉన్నతంగా దేవుడు పెడతాడు. దావీదుకు చూపిన మందిరం మీద ఉన్న మొక్కును బట్టి. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఒకటి, దావీదులో ఏముందంటే పాపముల గురించి ప్రాయశ్చిత్తం పొందాడు. రెండవది, సుబుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు. 3, నమ్మకస్తుడుగా ఉన్నాడు. 4, ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. 5, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. 6, యథార్థ హృదయం కలిగిన వాడు ఉన్నాడు. 7, దేవుని మందిరం అంటే మక్కువ కలిగి ఉన్నాడు. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. దైవజనురాలు మన ప్రార్థనలు నడిపిస్తుండగా అందరూ మనం ఏకీభవిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు వేం తండ్రి, మహోన్నతుడా, ఈ రాత్రి ప్రభా యొక్క ఉపవాస కూడికలో నాయనా నీ దాసుని అభిషేకించి ప్రభా ఇంతవరకు తండ్రి అయ్యా నాయన 7 విషయాలు ప్రభా ఈ రాత్రి మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను మీకును చూపిదనని ప్రభా. మరి దావీదులో ఉన్న 7 లక్షణాలు అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి నైనా తేటగా స్పష్టంగా మీరు నాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా దావీదు ప్రభా నీ సన్నిధిలో పాపమును గూర్చి ప్రభా పశ్చాత్తాపము కలిగి అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. పాపమును గూర్చి ప్రభా ప్రాయశ్చిత్తము నొంది నాయనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీ కనికిరాను పొందుకున్నాడు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా నాయనా. దావీదు నాయనా తన జీవితంలో ప్రభా అయ్యా సుబుద్ధి కలిగి ప్రవర్తించాడని నాయనా నీకు స్తోత్రాలు అయ్యా. నా ప్రభా నా తండ్రి అన్ని విషయాలలో నాయన సుబుద్ధి కలిగి నాయన ప్రవర్తించాడని, పనిచేశాడని ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా నాయన అటువంటి సుబుద్ధి మాలో దయచేయండి ప్రభా. నాయన నీకు స్తోత్రాలు. మంచి మనస్సు, మంచి స్వభావము మాకు అనుగ్రహించండి నాయన. ఆ యొక్క 7 లక్షణాలు ప్రభా ఈ రాత్రి మేము కలిగి ఉండటానికి సహాయము దయచేయండి నాయన. దావీదు ప్రభా నా తండ్రి నమ్మకస్తుడై ఉన్నాడు ప్రభా. అయ్యా నాయన తన యొక్క ఇంటిలో ప్రభా, గృహములో నాయన ప్రజల పరిపాలించటంలో నాయన అయ్యా నాయన నమ్మకత్వం కలిగి నమ్మకస్తుడై ఉన్నాడు తండ్రి. నీ కొందనాలు అయ్యా ప్రభా. నీ ఇల్లంతటిలో నాయన మేము నమ్మకస్తులుగా ఉండాలని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీ కొందనాలు అయ్యా. నా ప్రభా మా యొక్క జీవితంలో ప్రభా నీ ఎదుట మేము నమ్మకస్తులుగా నాయన ఉండటానికి సహాయము దయచే తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నమ్మకస్తులుగా బ్రతకాలి నాయన, నమ్మకస్తులుగా జీవించాలి తండ్రి. అయ్యా మనుషుల దృష్టిలో కాదు ప్రభా, నీ దృష్టిలో మేము నమ్మకస్తులై ఉండాలి తండ్రి. అయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి దావీదు తన జీవితంలో నాయన ప్రార్థనా పరుడై ఉన్నాడు తండ్రి. నీకు వందనాలు అయ్యా. నా ప్రభా ప్రతి విషయంలోనూ కూడా ప్రభా నీ సన్నిధిలో విచారించాలని, ప్రార్థించాలని
అయ్యా ఏది నీ చిత్తమో ఏది నీ ఇష్టమో దాన్ని జరిగించాలని ప్రభువా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీ చిత్తాన్ని ప్రభువా నా తండ్రి మేము తెలుసుకుని ప్రభువా మరి నైనా దినానికి ముమ్మారు ప్రార్థించాడు, 7 మారులు నిన్ను స్తుతించాడు ప్రభువా. తన జీవితంలో నిన్ను స్తుతించడము నైనా నీ సన్నిధిలో ప్రార్థన చేయటమే అయ్యా గురిగా పెట్టుకున్నాడు ప్రభువా. నా జీవితాల్లో కూడా అయ్యా నిన్ను స్తుతించే వారముగా నాయన, నిన్ను ప్రార్థించే వారముగా సాయంకాలము ఉదయము మధ్యాహ్నము అయ్యా నాయన తండ్రి ప్రార్థించే వ్యక్తిగా నాయన దావీదున్నాడు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నాయన మా జీవితాల్లో కూడా ప్రభువా అటువంటి అనుభవాన్ని కలిగి మేము ఉండటానికి సహాయము దయచే తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు అయ్యా నాయనా. నా తండ్రి ప్రార్థనా జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా నా తండ్రి. అలాగే నాయన నీ మందిరం అంటే ప్రభువా మక్కువ కలిగి ఉన్నాడు ప్రభువా, నీకు స్తోత్రాలు అయ్యా నాయన. నీ మందిరం నాయన తండ్రి పరిచర్య చేయటం, సేవ చేయటం అయ్యా నా ప్రభువా నీ మందిరం మీద మక్కువ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా కూడా వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. అలాగే ఈ యొక్క విశ్వాస వాక్కు ద్వారా నీ వాక్యాన్ని వింటున్న నాయన బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు. దావీదు జీవితంలో నాయన దావీదు పొందిన యొక్క కృప అయ్యా మేము పొందుకోవాలంటే ప్రభువా నీకు ఇష్టలుగా మేము ఉండాలి నాయన. అయ్యా నా తండ్రి ఈ యొక్క 7 క్వాలిటీస్ మాలో ఉండటానికి సహాయం దయచేయండి. అటువంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించి మనం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని విత్తబడిన ఈ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును ప్రరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినలకు సదాకాలం తోడైననుగాక. ఆమేన్.